వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అర్థాలను, అంతరార్థాలను మనం ఒక్కొక్కటి వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం. అందులో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగాన్ని పూర్తి చేసుకొని రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలోనికి ప్రవేశించాం. అందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం? అర్జునుడు బాధపడుతూ, కృష్ణ, మా యొక్క తండ్రులను, బంధువులను, మిత్రులను నేను చంపలేను, నేను రాజ్యం కోసం మా బంధుమిత్రులను చంపలేను కృష్ణ అని బాధపడుతూ, శోకంతో నిండిన మనస్సుతో ధనుర్బాణాలను కింద పడేసి ఏడుస్తూ ఉన్న అర్జునుడిని చూసి కృష్ణుడు మాట్లాడుతున్న సందర్భంలో ఉన్నాం. అలా కృష్ణుడు ఇక అర్జునుడి యొక్క శోకాన్ని తొలగించడం కోసం మాట్లాడుతూ ఇలా అంటున్నాడు. భగవాన్ ఉవాచ కుతస్త్వ కల్మషం మిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున అంటూ కృష్ణుడు అర్జునుడిని చూసి అంటున్నాడు, అర్జున, ఇది నీకు తగదు. కుతస్త్వం కల్మషం మిదం, నీకు ఇలాంటి శోకం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత శోకం నీకు రాకూడదు అర్జున, నువ్వు ఎంతటి వీరుడువు, అలాంటి వీరుడువైన నీకు ఇలాంటి శోకం ఎక్కడి నుంచి వచ్చింది? నీవు శోకించడం తగదు. అనార్యజుష్టం, నీకు ఈ శోకము తగదు అర్జున. ఇలాంటి శోకం వలన నీకు అకీర్తి వస్తుంది, కీర్తి రాదు. ఇహలోకంలో కీర్తి రాదు, పరలోకంలో నీకు స్వర్గలోకం కూడా రాదు. నువ్వు ఇలా చేయడం వలన లోకంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఏదో అర్జునుడు దయతో, కరుణతో, కృపతో తమ బంధువులను చంపకూడదు అని ధనుర్బాణాలను విడిచిపెట్టాడు అని అనుకోదు. ఏమనుకుంటుందో తెలుసా? కౌరవుల యొక్క పక్షాన ఉన్న సైన్యాన్ని చూసి అర్జునుడు భయపడి పిరికి పందలాగా తమ యొక్క ధనుర్బాణాలను విడిచిపెట్టాడు అని మాట్లాడుతుంది. ఇది ఈ కీర్తి నీకు అవసరమా అర్జున? నీవు ఎలాంటి వీరుడువు? అలాంటి వీరుడికి ఇలాంటి శోకం అవసరమా? అసలు నీకు ఇలాంటి కరుణ, దయ ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నావు. కరుణ ఎవరిపైన చూపించాలో వారిపైన చూపించాలి. ఎవరిపైన నువ్వు కరుణ చూపించకూడదో అలాంటి వారిపైన నువ్వు ఇప్పుడు కరుణ, దయను చూపిస్తున్నావు అర్జున. వారెవరు? వారందరూ కూడా, కౌరవులందరూ కూడా నీ యొక్క శత్రువులు. ద్రౌపది దేవిని ఎంత అవమానించారు, అటువంటి వారి పట్ల నువ్వు దయను, కరుణను చూపిస్తున్నావా? ఇది ఎలా ఉందో తెలుసా? ఒక వైద్యుడు రోగిని బ్రతికించాలి అంటే ఆ రోగి యొక్క శరీరాన్ని కత్తితో కోసి రోగానికి సంబంధించిన రుగ్మతను తొలగించడం ద్వారానే ఆ రోగి బ్రతుకుతాడు. అలాంటి సమయంలో వైద్యుడు, నేను హింసను చేయలేను, నేను అహింసను పాటిస్తాను, నేను నా చేతిలో ఉండే కత్తితో రోగి యొక్క శరీరాన్ని నేను కొయ్యను, నేను అహింసను పాటిస్తాను, హింస చేయలేను అని అనడం ఎలా ఉందో అలా ఉంది అర్జున నువ్వు చెబుతున్నది. అలా ఎవరిపైన దయ, కరుణను చూపించకూడదో వారిపైన నీవు కరుణ, దయను చూపిస్తున్నావు అర్జున. వారందరూ కూడా నీ యొక్క శత్రువులు, కాబట్టి లేచి నిలబడి వారిపైకి యుద్ధానికి బయలుదేరు అని బాధతో కూర్చున్న అర్జునుడిని తన యొక్క మాటలతో ప్రేరేపిస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణుడు అంటున్నది అర్జునుడికి మాత్రమే కాదు, మనందరికీ కూడా. అర్జునుడు ఎలాంటి బాధలో సతమతమవుతున్నాడో అలాంటి బాధలు అనేక రకాలుగా మనం మన జీవితంలో సతమతం అవుతూనే ఉంటాం. అలాంటి బాధ నుండి మనం బయటపడాలి అంటే భగవంతుడి యొక్క వాక్కు వినా మనకు వేరే గతి లేదు. అటువంటి వాక్కును అర్జున్ని అడ్డంగా పెట్టుకొని మనకు ఉపదేశిస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇంకా అర్జునుడికి ఏం ఉపదేశించాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.